హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా హస్బెండ్ అయితే ఇప్పుడే డ్యూటీకి వెళ్తున్నాడు అనమాట. అందుకే నేను బయటను ఆడుకున్నాను. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి వీడియోస్కి. అదో లాస్ట్లో పోతున్నాడు, ఆడెళ్తున్నాడు. నేను కూడా రేపు నుంచి వెళ్ళాల. ఈరోజు సెలవు పెట్టుకున్నా. రోజు అట్ట చూసి ఇంకా పంపించి చేయి ఊపి, అది సమస్య. ఈరోజు లేట్గా అయితే లేచినాడు, లేట్గా రెడీ అయినాడు, లేట్గా పోతున్నాడు. మా అమ్మల ఇంటికాడ ఉంటే మా ఆయన 8:30 వరకు లేయడు అసలు. అది విషయం. ఇప్పుడైతే మా అమ్మ కూర్చుంది. ఏం తిన్నావు కలతమ్మ? బువానా తినింది నేను. ఉప్మా కాదు, ఇటు పట్టుకో ఫోను, మాట్లాడతా. ఇట్ట పట్టుకోవాలి, ఇట్ట కదిలియాకు కొంచెం కింది, కొంచెం ఓకే. కరెక్ట్గా చేస్తున్నావు కలదమ్మా. నీకు ఖచ్చితంగా సాయంత్రం చికెన్ చేసి పెడతా. ఫ్రెండ్స్, పైకెత్తు అట్టనే పెట్టాలి, కిందకి దించకూడదు. ఇటు తిప్పు కొంచెం. అది కలతమ్మ బాగా తీస్తుంది వీడియో. మా అమ్మ వీడియో తీర్చనే సందర్భంగా నేను మా అమ్మకు సాయంత్రం చికెన్ చేసి పెడతా. ఏం లేదండి, వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఇటు తిప్పు కొంచెం డౌన్ కదిలి ఆగు. ఒక 5 నిమిషాలే వీడియో, ఎక్కువసేపు తీయను. కదిలిచ్చినావు అనుకో తన్నుదా. కదిలించినావే. ఇటు కొంచెం డౌన్. ఫ్రెండ్స్, మనకైతే యూట్యూబ్లో అమౌంట్ వచ్చేసింది, మన అకౌంట్లో పడింది అనమాట. ఇంకా ఈ సందర్భంగా కదిలించానమ్మా. ఈ సందర్భంగా నేను ఈరోజు స్కూటీ బేరాలు ఆడుతున్నాను అనమాట. పైకెత్తు. మెయిల్ అయితే వచ్చింది, రేపు పడుతుంది అకౌంట్లో అయితే ఇంకా పర్లేదు. ఇటు కర్లిచ్చానమ్మా. ఇటు ఇంకా నేను వీడియో పెట్టినదే. ఇంకా తొందరగా మాట్లాడతా, సరేనా? ఇటు కొంచెం. ఇంకొకటి అండి, మీకు చెప్పేది ఏంటంటే, ఒక చిన్న వర్క్ కోసం ఒక చిన్న వర్క్ కోసం టౌన్ అంతా నిన్న తిరిగినాను అనమాట. వర్క్ దొరికితే నేను వర్క్ కూడా చేయాలనుకుంటున్నా. ఇది కూర్చుంటేలేమంగా వర్క్ దొరికితే వర్క్ కోసం అని నిన్న టౌన్లో అంతా తిరిగిన. వర్క్ దొరికితే ఇంకా వర్క్ కోదాం అనుకుంటున్నా. పైకి ఎత్తు కొంచెం, కిందికి ఎత్తు. ఆ వర్క్ దొరికింది అనుకో రేపటి నుంచి, లేదంటే ఎల్లుండి నుంచి కనిపి నువ్వు కదిలించరావా. రేపు నుంచి అయితే టౌన్కి వెళ్ళాలనుకుంటున్నా. అక్కడ శాలరీ వచ్చేసి ఒక 10,000 అని చెప్పినారు. కానీ టైమింగ్ ఎక్కువ. కొంచెం ఇటు జరుపు, కానీ టైమింగ్ ఎక్కువ అంటున్నారు. అదే ఆలోచిస్తున్నా. ఒకవేళ వెళ్తే రేపు వెళ్తాను, లేదంటే ఇంకా ఏదైనా మంచి వర్క్ దొరికే వరకు నేను ఇంటి దగ్గరే ఉంటా. బరుగుందే చెల్లు, ఏదైనా పని దొరికే వరకు ఇంటికానే ఉంటాను. ఏదైనా ఇంకా బెస్ట్ పని దొరికే వరకు ఇంటికానే ఉంటాను. ఈ వీడియోస్ అంటావా ఒక్కోసారి వస్తున్నాయి, ఒక్కోసారి రావట్లేదు. వీడియోస్ కూడా కొంచెం తక్కువ వస్తుంది యూట్యూబ్లో. మళ్ళీ మనము ఏదైనా కొంచెం మంచిగా ఛానల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఇంకా బయట పనికి వెళ్ళినాను అనుకో. బయట పనికి వెళ్తే నేను అస్సలు ఇంకా వీడియోలు కూడా తీయలేను అనుకుంటా.
వద్దుదా ఇంకా వద్దుదా. మా అమ్మ వీడియో తీయలేదు, నేను అసలు పెట్టలేను. ఇంకా నవ్వుకుంటూనే అయిపోతుంది ఈ వీడియో. ఇంకా మనము రేపు ఎల్లుండి ఒకవేళ వెళ్తా మేబీ నంద్యాల టౌన్లోకి వర్క్కి. నేను అనుకునేది ఏంటంటే టైమింగ్ ఎక్కువైనా కూడా కొంచెం శాలరీ బెస్ట్గా ఉండాలి. శాలరీ తక్కువ ఉండి టైమింగ్ ఎక్కువ అంటే అసలు నాకు పోవడానికి కుదరడం లేదు. అది మెయిన్గా నేను వద్దనుకుంటున్నా ఈ మధ్య. అంటే ఇప్పుడు టైమింగ్ ఎక్కువ ఉంది, శాలరీ తక్కువ ఉంది. టైమింగ్ దాదాపు 9:30 వరకు ఉంది, నైటు మార్నింగ్ 9:30 నుంచి నైట్ 9:30 వరకు ఉంది. అందుకు నేను పోవడం లేదన్నమాట. మామూలుగా అయితే టైమింగ్ ఎక్కువ ఉండి శాలరీ ఎక్కువైతే నేను వెళ్ళాలనుకుంటున్నా. ఇంకా చూద్దాం, ఏదైనా ఒక మంచి వర్క్ దొరికితే నేను ఖచ్చితంగా పోదా. రేపు ఏదో ఒక విషయం తెలుస్తుంది. రేపు మంచిగా ఏదన్నా దొరికితే బాగుంటుంది కదా. ఎందుకంటే ఇంటి దగ్గర ఉండాలంటే ఉండబుద్ధి కావడంలే. పనికి పోదామంటే పనికి మా ఆయన వద్దంటున్నాడు. మా నాయన అయితే పోలే పనికి. పొద్దున 8కి పోతారు, మధ్యాహ్నం 1 కల్లా ఇంటికి వచ్చారు. ఇంకా ఖాళీ టైం అంతా ఇంటి దగ్గర ఉండొచ్చు. పోలే అంటున్నాడు కానీ నేనే పోవడంలే. మా ఆయన అంటే టౌన్లోకి డ్యూటీకి వెళ్తే ఇద్దరం కలిసి రావచ్చు అని నేను అనుకుంటున్నా. ఇద్దరం పోయి ఇద్దరం రావచ్చు అని. ఇంకా పొలం పనులు ఉన్నాయి, 250 300 ఏమి ఇస్తున్నారు ఇప్పుడు. ఏంది ఇవ్వడం అనుకుంటున్నావు? 300 ఇస్తున్నారు ఇప్పుడు మా ఊర్లో కూలి. పొలం పనులకు పోయినా బెస్ట్, బాగానే ఉంటుంది. కానీ ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నా ప్రస్తుతానికైతే. ఈ యూట్యూబ్లో వీడియోలు చూస్తావా, పెద్దగా వ్యూస్ రావట్లే. నేను కూడా సరిగ్గా తీయట్లే. వ్యూస్ తక్కువ వస్తున్నాయి, బాగా ఎక్కువ వచ్చే యూట్యూబ్ పేమెంటే బాగా వస్తుంది. మనకైతే మెయిల్ వచ్చింది, ఇంక రేపు అకౌంట్లో పడుతుంది అనుకుంటున్నాను డబ్బులు. రేపు పడుతుంది. రేపు 21 కదా డేటు. రేపు నుంచి 21 నుంచి 26 లోపు పడుతుంది అమౌంట్ వచ్చేసి. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తానంటే ఇంతకుముందు ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి ఈ నెల సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 21 నుంచి 26 లోపు అమౌంట్ పడుతుంది. అమౌంట్ వచ్చి నేను చూపిస్తాను, ఖచ్చితంగా వీడియో తీస్తాలేండి. చేతికి మనకు అమౌంట్ వస్తుంది. అమౌంట్ వస్తే చూపిస్తాను. ఈలోపు ఏదన్నా వర్క్ దొరికితే నేను ఖచ్చితంగా వర్క్కి వెళ్తా. పొలం పనికి పోబుద్ది అవుతుంది కానీ ఛానల్ పోక పెళ్ళి కాకముందు పోతండి. ఇప్పుడు పెళ్ళి అయినాక దాదాపు 3 ఏళ్ళు అవుతుంది పెళ్ళి. ఇప్పుడు పెళ్ళి అయినాక చాలా గ్యాప్ వచ్చింది. 3 ఏళ్ళు ఇంటి దగ్గర ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు పనికి పోవాలంటే ముఖం ఎక్కలే, పోబుద్ది కాలే. 3 ఏళ్ళు ఒక మనిషి ఇంటి దగ్గర ఉండి ఎక్కడ పోకుండా ఇంట్లోనే ఉండి సడన్గా ఎండకు పనికి పోతే అసలు ఇంకా బహుశా పోబుద్ధి కాదు, ఉండలేరు ఎండకి. మెయిన్గా నేను ఉంటానా ఉండలేనా అనే ఆలోచన ఉంది. చూడాలన్నా చూసి ఏదో ఒక విషయం మీకు ఖచ్చితంగా షేర్ చేస్తా. ఒకవేళ పనికి పోయినా కూడా ఏదన్నా నంద్యాల టౌన్లో వర్క్ పోయినా కూడా మీకు ఖచ్చితంగా షేర్ చేస్తా, సరేనా? ఇప్పుడైతే జస్ట్ నేను ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నా. ఇప్పుడే మా ఆయన డ్యూటీ పంపించిన, చూసినారు కదా. ఓకే అండి, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఛానల్లో సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్. ఇంకొకటి మర్చిపోయినా, ఎక్కడికి పోయినా టౌన్లో ఏ షాప్కి పోయినా కూడా అంటే పెద్ద మాల్సే ఉన్నాయి నంద్యాలలో. పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి. మాకు నంద్యాల దగ్గరనే, ఒక 5 నిమిషాలలో నంద్యాలకోవచ్చు. నేను ఉండేది ఇంతకుముందు నంద్యాల టౌన్లో. ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే కార్నర్లో ఉన్నాను. నంద్యాల ఎక్కడ చూసినా పెద్ద మాల్స్లలో ఉన్నాయి జాబ్స్, చిన్న జాబ్స్. సేల్స్ గర్ల్గా, సెక్యూరిటీగా. మెయిన్ ఎక్కువ లేడీస్ని తీసుకునేది సేల్స్ గర్ల్గా తీసుకుంటారు. ఇప్పుడు అన్నీ చాలా వర్కులు ఉన్నాయి నంద్యాలలో. వెళ్ళడానికి ఏంటంటే క్వాలిఫికేషన్ ఇంటర్, ఖచ్చితంగా ఇంటర్ ఉండాలి. ఇంటర్ చదివి ఉండాలి, బాగుంటుంది. మనం చెప్పుకోవడానికైనా
వాళ్ళు జాబ్ ఇవ్వనీకైనా మనం పోయి అడగనీకైనా ఇంటర్ ఉండింటే బాగుండు. నేను చదివింది టెన్తే. నేను ఎక్కువ ఏం చదవలేదు, 10th క్లాసే చదివినాను. అసలు పొయ్యి అడగనీకైనా ఎటనో ఉంది, మనం చెప్పనీకైనా ఎటనో ఉంది. అది కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారులే, షాపింగ్ మాల్స్లలో జాబ్ చేసే వాళ్ళు అది కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మనం మనం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఇప్పుడు నేను 10th చదివిన, ఇంటర్ చదివింటే బాగుండే. ఇంటర్ చదివిన వాళ్ళు డిగ్రీ ఉండింటే బాగుండే. డిగ్రీ చదివిన వాళ్ళు ఇంకేదైనా చేసింటే బాగుండే. అసలు ఏం చదివిన వాళ్ళు ఏదైనా 10th క్లాస్ అన్నా చదివింటే బాగుండే అనే ఆలోచనతో ఉంటారు చాలామంది. అదే ఆలోచనతో నేనే ఉన్నా. చూద్దాం, ఏదైనా దొరకకపోదా అంత పెద్ద టౌన్లో.